మానవ జీవితాల్లో ఏదో ఒక చింత ఖచ్చితంగా ఉంటుంది. అది కుటుంబపు చింతన, లేదంటే భార్య చింతన, భర్త చింతన, లేకపోతే పిల్లల గురించినటువంటి చింతన, పిల్లల చదువులు, లేదంటే పెళ్ళిళ్ళు, వాటి గురించి చింత, ఒక అప్పు అది ఒక చింతనే, అనారోగ్యం అది ఒక చింతనే. ఇలాంటి ఏదో ఒక సమస్య మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఉండేటప్పటికి మనం ఏం చేస్తూ ఉంటామండి, వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాము. ఇలాంటి సమయంలో మన కళ్ళ ముందు అది ఒక చిన్న సమస్య అయి ఉండొచ్చు, పెద్ద సమస్య అయి ఉండొచ్చు, కొండలాంటి సమస్య అయి ఉండొచ్చు. కానీ అది మనకి ఎంతో బరువుగా మన జీవితాల్ని కట్టేస్తూ ఉంటాయండి. కాబట్టి దేవుడు అందుకే అంటాడు, పౌలు గారు ఎంత మంచి మాట అండి, దేనిని గురించి మీరు మొదట చింతపడకండి. ఎందుకు? దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మీకు సమీపంగా ఆసన్నుడుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్న దేవుడు ఆయన. అందుకే దేవునికి తెలియజేయండి, మీ చింత ఏదుందో దేవునికి తెలియజేయండి, మీ సమస్య ఏదుందో దేవుడికి తెలియజేయండి. మీరు ఏ విషయంలో కృంగిపోతున్నారో అది ముందు ఎవరికి తెలియజేయండి? దేవునికి తెలియజేయండి. కానీ మనం ఏం చేస్తామండి? క్వైట్ ఆపోజిట్ కదండి. దేవునికి చెప్పం, దేవుని దగ్గర మొరపెట్టుకోం, దేవునికి ప్రార్థన చేయం. ఎవరికి చెప్తామండి? ఎక్కువ మనుషులకే చెప్పుకుంటాం. అరే నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని మనం చెప్తాం, నా ఇంట్లో వాళ్ళే కదా అని మనం చెప్తాం. కానీ రేపు ఉదయం మనల్ని ఏం చేస్తారంటే సమస్యలు ఎత్తిపెట్టి మనల్నే వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి మనల్ని ఆదరించేది ఎవరు? తగిన సమయం ముందు మన చింతను తీసివేసేది ఎవరంటే కేవలం దేవుడు మాత్రమే. మనుషులు ఆ క్షణంలో మాత్రమే మాట ద్వారా ఓదార్పునిస్తారు, మంచిదే. కానీ మన సమస్య సంపూర్ణంగా పోవాలంటే అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యము.